హాయ్ ఫ్రెండ్స్, శివుడికి ఇష్టమైన ఉమ్మెత్త దీపము ఎలా వెలిగించాలో ఈ వీడియోలో చూద్దామా. పెద్ద సైజు ఉమ్మెత్తకాయలను అయితే తీసుకోవాలండి. ఇలా గింజలు కట్ చేసుకోవాలి, తుడిమలు తీసి. నేనైతే 5 ఉమ్మెత్తకాయలు తీసుకున్నాను. బేస్ సంఖ్యలో ఉండాలి. 3 కానీ 5 కానీ 7 కానీ నేను 5 తీసుకున్నానండి. ఇలా గింజలు శుభ్రంగా తొలగించాను. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ గింజలు వాళ్ళ కంట పడకుండా ఎక్కడైనా కాలువలో పడేయండి, ఎందుకంటే ఇవి ప్రమాదం కదా. ఇలా ఆకుల మీద నేనైతే ఉమ్మెత్త ఆకుల మీదనే ప్రమిద పెట్టి ఉమ్మెత్త దీపం అయితే వెలిగిస్తున్నానండి. మీకు కావాలంటే మీరు తమలపాకు దీపమైనా తమలపాకు మీద అయినా వెలిగించవచ్చు. నేను ఇలాగా ఆకు వేసి ప్రమిద వేసి అందులో ఉమ్మెత్తకాయలను అయితే పెడుతున్నాను. నూనె వేసి ఒత్తులు వేసానండి. పువ్వొత్తులైనా వెలిగించుకోవచ్చు అండి. నేనైతే నార్మల్ ఒత్తులే వెలిగించాను, ఎందుకంటే దీపం ఎక్కువసేపు వెలగాలి అని చెప్పేసి నేనైతే ఇట్లాగా 2 ఒత్తులు వేసుకుని అయితే వెలిగించుకుంటున్నానండి. చూస్తున్నారు కదా. ఈ ఉమ్మెత్త దీపము ఎప్పుడు వెలిగించాలంటే ఎక్కువగా అయితే అమావాస్య దాటిన తర్వాత వచ్చే మొదటి సోమవారము, ఇలా 11 సోమవారాలు వెలిగిస్తే అయితే చాలా మంచిదండి. అంటే శుక్లపక్షము తర్వాత వచ్చే సోమవారాలండి. ఇలా 11 వారాలు వెలిగిస్తే మాత్రము ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉంటాయి. రుణ బాధలు ఉన్నవారైతే మంగళవారం వెలిగించాలండి. శివుడు అనుగ్రహం కోసం అయితే సోమవారం వెలిగించాలి. రుణబాధలు తీరాలి అనుకుంటే మంగళవారం రోజున వెలిగించాలి. అలాగే అమావాస్య, పౌర్ణమి రోజులలో కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన ఉమ్మెత్త దీపాన్ని దీపావళి రోజున కూడా వెలిగిస్తారు. దసరా చివరి బతుకమ్మ రోజున కూడా, గౌరమ్మని సాగదం పెట్టేటప్పుడు కూడా ఈ ఉమ్మెత్త దీపం అయితే వెలిగిస్తారండి. ఈ ఉమ్మెత్త దీపం వెలిగించేటప్పుడు రుణబాధలు ఉన్నవారైతే మంగళవారం రోజున ఓం రుణముక్తేశ్వరాయ నమః అంటూ 108 సార్లు జపిస్తూ మంత్రాన్ని ఈ ఉమ్మెత్త దీపం అయితే వెలిగిస్తే రుణబాధలు తగ్గిపోతాయండి. అలాగే శుక్రవారము, మంగళవారంలో కూడా వెలిగించవచ్చు. కొబ్బరి నూనెతో వెలిగిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అంటారు. కార్తీక మాసంలో అయితేనేమో ఆవు నెయ్యితోటి ఈ ఉమ్మెత్త దీపం వెలిగించాలి. మిగతా రోజులలో అయితే మాత్రం నువ్వుల నూనెతోటి ఈ దీపాన్ని అయితే వెలిగించాలండి. చూస్తున్నారు కదా. దీపం వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టి, పువ్వులు పెట్టి, అక్షతలు వేసి చక్కగా నైవేద్యం పెట్టి ధూపదీప నైవేద్యాలు అయితే చూపించాలండి దీపానికి. అలాగే ఆ పరమేశ్వరుడు కూడా చేయించాలి. మీకు వీలుంటే ఉమ్మెత్తకాయలు ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు కూడా వెలిగించుకోవచ్చు అండి. ఎక్కువగా అయితే మంగళవారము, శుక్రవారము, సోమవారము, అమావాస్య రోజులైతే వెలిగించుకోవచ్చు. అఖండ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది, ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. చూశారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేనైతే ఉమ్మెత్త దీపాలు అయితే వెలిగించాను. శివుడికి ఎంతో ఇష్టమైన అంటే ఉమ్మెత్త పువ్వులు కానీ ఉమ్మెత్త దీపం కానీ తొందరగా శివానుగ్రహం కలుగుతుంది మనకైతే ఈ ఉమ్మెత్త దీపాలు వెలిగించడం వల్ల. అలాగే నేనైతే బెల్లం నైవేద్యం పెట్టానండి. పచ్చిపాలు బెల్లం నైవేద్యం పెడితే ఇంకా మంచిది. ఈ ఉమ్మెత్త దీపం వెలిగించడం వల్ల పూర్వజన్మ పాపాలు నశించిపోతాయండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరహర మహాదేవ అంటూ కూడా నామం చేస్తూ చక్కగా ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చండి. చెప్పాను కదండి, రుణ బాధలు ఉన్నవారు మాత్రము, ఆర్థికంగా ఇబ్బంది పడేవారు మాత్రము ఓం రుణముక్తేశ్వరాయ నమః అంటూ మాత్రం ఈ జపం చేస్తూ ఈ దీపాన్ని అయితే వెలిగించాలండి. దీపం కొండెక్కిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా అదేవిధంగా ఆ కాయలను తీసి పిల్లలు చూడని చోట ఎక్కడైనా వాటిని పడివేయండి. ఎందుకంటే ఇవి మనకి చాలా ప్రమాదం, విషపూరితమైనవి అండి, ఆకులు కానీ కాయలు కానీ. అందుకని నేను ముందే చెప్తున్నానండి. పిల్లలు ఉన్న ఇంట్లో చాలా పెద్దవారైనా చిన్నవారైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలండి. చేతులు కూడా తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. చూసారు కదా ఉమ్మెత్త దీపాలు అయితే ఎలా వెలుగుతున్నాయో. పరమశివుడికి ఎంతో ఇష్టమైన ఉమ్మెత్త దీపం అండి. ఇవి అడుగులెమ్మట కానీ రోడ్డు సైడ్ కానీ ఉంటాయి. నాకైతే ఇంట్లోనే ఉందండి ఉమ్మెత్త చెట్టు. నేను ఎందుకంటే శివుడికి ఇష్టమైన ఉమ్మెత్త పువ్వు అని చెప్పేసి నేనైతే ఇంట్లోనే నాటుకున్నానండి. నాకు కూడా రోడ్డు సైడ్ ఈ మొక్క దొరికితే తెచ్చి నేనైతే ఇంట్లోనే నాటుకున్నానండి. అప్పటి నుండి నాకైతే ఉమ్మెత్త కాయలు కానీ పువ్వులు కానీ సీజన్ వచ్చినప్పుడు చాలా బాగా పూతొస్తాయి, కాయలు కూడా వస్తాయండి. చూశారు కదా ఈ విధంగా మీరు కూడా వెలిగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.